ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దినమంతా పరిశుద్ధంగా ఉండాలంటే ప్రతిరోజు శుభ్రమైన బట్టలు ధరించాలని ఆశపడే వ్యక్తి ఎప్పటికప్పుడు మురికి బట్టలను ఉతుక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ శుభ్రతను అంతగా ఇష్టపడని వ్యక్తి తన బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కోకుండా అదే మురికి బట్టలు 4-5 రోజులు వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ బట్టలు ఎంత మురికిగా ఉన్నా, ఎన్ని మరకలు పడినా అంతగా పట్టించుకోడు. కానీ చక్కగా శుభ్రమైన బట్టలు ధరించడానికి ఇష్టపడిన వ్యక్తి తాను ధరించిన బట్టల మీద ఏ చిన్న మరక పడినా గబగబా ఆ బట్టలను శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా హృదయ పరిశుద్ధతను కోరుకునే వ్యక్తి ప్రతిదినము తన హృదయాన్ని ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడుక్కుంటాడు. కొంతమంది ఈస్టర్కి, క్రిస్మస్కి, నూతన సంవత్సరానికి మాత్రమే హృదయాలను శుద్ధి చేసుకుంటారు. మరికొంతమంది కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఆదివారం తమ హృదయాలను కడుగుకుంటారు. మనమైతే ప్రతిదినము ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధి చేసుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. దావీదు ఇలా సెలవిస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుమని కీర్తన 139:23-24 వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు దావీదు ద్వారా. దావీదు యెహోవా హృదయానుసారుడు, ఎప్పటికప్పుడు తన హృదయాన్ని జాగ్రత్త పరుచుకునేవాడు. క్రియల్లోనే కాక ఆలోచనలో కూడా పరిశుద్ధతను కోరుకునేవాడు. దావీదు కేవలం సంవత్సరానికో వారానికో ఒకసారి శుద్ధి చేసుకునే వ్యక్తి కాదు, దినమునకు 7 సార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట. ఎంత గొప్ప ఆత్మీయత! దావీదు దినమునకు 7 సార్లు 119 కీర్తన 164లో మనం దీన్ని గమనించవచ్చు. దేవుని స్తుతిస్తూ గడిపేవాడు. స్తుతించాలంటే సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దినమునకు 7 సార్లు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి దేవుని స్తుతించేవాడు. ఇది వింటున్న మనము కూడా అట్టి ఆత్మీయతను కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి 5 నిమిషాలు కళ్ళు మూసుకుని, ప్రభువా ఈ దినమంతా నేను పరిశుద్ధంగా జీవించుటకు నాకు సహాయం చెయ్యి, నేను చేసే ప్రతి పనిలో నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు, నా కుటుంబానికి నీవు తోడుగా ఉండి దుష్టిని యొక్క ప్రతి ఆలోచన లయపరచము అని ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు క్లుప్తంగా ప్రతి 3 గంటలకు 5 లేదా 10 నిమిషాలు ప్రభుతో మాట్లాడడం కష్టమంటారా? ఒక్కసారి ఆలోచించండి. లేదా ఒక ప్రార్థనా క్రమాన్ని సిద్ధం చేసుకోండి. ఉదయం 9 గంటలకు కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రార్థన చేయడము, మధ్యాహ్నం 12 గంటలకు బంధువుల నిమిత్తము ప్రార్థన చేయడము, సాయంత్రం 3 గంటలకు సంఘ కాపరి నిమిత్తం ప్రార్థన చేయడము. ఈ విధంగా దినమునకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు 7 ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థన చేసే ప్రయత్నము చేయండి. ప్రార్థించే క్రైస్తవుడంటే పరలోకానికి బహు ఇష్టమట. కావున ప్రతి 3 గంటలకు ఒకసారి మీరు ఆకాశం వైపు చూస్తే ప్రతి 3 గంటలకు ఒకసారి పరలోకం అంతా మీ వైపే చూస్తుంది. ప్రతి 3 గంటలకు మీరు 5 నుంచి 15 నిమిషాలు 10 నిమిషాలు దేవునితో సమయం గడపగలిగితే మీకు తెలియకుండా దినమయ్యేసరికి ఇంచుమించు 1 గంట దేవునితో మాట్లాడగలుగుతున్నారు. ఇది ఎంత గొప్ప ధన్యతగా భావించి జీవితంలో దీనిని ఒక అలవాటుగా మార్చుకోగలిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం ఇదిగోనని మీరు మాట్లాడుతున్నారు. దినమంతా పరిశుద్ధంగా ఉండాలంటే దావీదు 7 సార్లు ఎలా ప్రార్థన చేశారో అట్టి ప్రార్థనా కృపనైనా మీరు మాకు అనుగ్రహించండి. మేము ఎప్పటికప్పుడు నైనా క్రియల్లోనే కాక ఆలోచనలో కూడా పరిశుద్ధతను కోరుకునే వారిగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ దినమంతా పరిశుద్ధంగా జీవించాలని నైనా మేము చేసే ప్రతి పనిలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించినట్లునైనా మీరు సహాయం చేయండి తండ్రి. బలహీనులను బలపరచండి, స్వస్థపరిచి యెహోవా మీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు అవసరతను తీర్చండి. యేసు నామములో ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు సెలవిస్తున్నారు.
మీ బహుమానాన్ని పొందుకునే కృప అనుగ్రహించండి. గర్భఫలాన్ని అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదలు అనుగ్రహించండి. బాలింతల్ని పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా మీ జ్ఞానంతో వారి ముందుకు కొనసాగునట్లు మీరు సహాయం చేయండి. చెడు వ్యసనాలకు ఇంకా బానిసలైపోయి ఎందరోనైనా యవ్వన బిడ్డల తల్లిదండ్రులకినైనా దుఃఖాన్ని మిగిల్చేవారుగా ఉంటున్నారయ్యా. ప్రతి యవ్వన బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. వేస్తున్న ప్రతి పంట ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. కరువు మా ప్రాంతంలో ఏలుబడి చేయకుండా మీరు కృప అనుగ్రహించండి. మాకు నాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇంకా చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంక రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఉద్యోగం చేస్తున్న బిడ్డలకి నేను మీ కృప అనుగ్రహించండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను మీరే జరిగిస్తారని ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుంటారని, ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుంటారని, ఈ ఉదయకాలంనైనా ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితంలో అద్భుతమైన కార్యములు ఘనమైన కార్యములను మీరే జరిగిస్తారని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేస్తారని, ప్రతి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.